గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మౌనికా గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. ఓకే డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? దీనికి ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ఇన్ఫర్టిలిటీ అంటే కనుక చెప్పుకున్నట్టయితే సంతానలేమి అని చెప్పొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్లో 1 year వరకు వాళ్ళు ఎటువంటి కాంట్రాసెప్టివ్ డివైసెస్ కానీ ఎటువంటి మెజర్స్ తీసుకోకుండా కూడా 1 year వరకు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా పిల్లలు అవ్వలేదు అంటే కనుక వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ లాగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీలో మనకి ప్రైమరీ అనేసి సెకండరీ అనేసి 2 types ఉంటాయి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు ఒక్కసారి కూడా గర్భం దాల్చని వాళ్ళని మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉమెన్ అని చెప్తూ ఉంటాము. అలాగే ఒకసారి వచ్చింది లేకపోతే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళని తీసుకున్నట్టయితే కనుక వాళ్ళు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ ఉండే కపుల్ ఎందుకు ఉంటుంది అనే దానికి రీజన్స్ ఒక 30% మేల్ రీజన్స్ అయితే ఒక 30% ఫీమేల్ రీజన్స్ అవుతాయి అనమాట. సో ఒక 30% మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ 10% అన్ని ఇద్దరిలో కరెక్ట్ ఉన్నా కానీ ఒక 10% కపుల్ ఎలా ఉంటుందంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే ఉంటాయి, అన్ని టెస్ట్లు ఏదైనా చేసినా కానీ నార్మల్గానే ఉంటుంది, కానీ కొంతమందిలో సంతానం ఉండదన్నమాట. అది ఒక 10% లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఫీమేల్ రీజన్స్కి తీసుకున్నట్టయితే కనుక పీసీఓడి అని కానీ లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేసి, ఎండోమెట్రియోసిస్ అనేసి, ట్యూబల్ బ్లాకేజెస్ అనేసి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఫీమేల్ కాజెస్ లాగా చెప్పుకోవచ్చు. అలాగే మేల్ కాజెస్కి వచ్చేసినట్టయితే కనుక అజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ ఉండకపోవడం, అంటే కణాల సంఖ్య తక్కువగా ఉండడం కానివ్వండి, ఉన్నా కానివ్వండి దాని ఫార్మేషన్ అనేది దాని ఫార్మ్స్ అనేవి సరిగ్గా ఉండకపోవడము, హెడ్ ఉండకపోవడము, కొన్నిటికి టెయిల్ ఉండకపోవడము, కొన్నిటికి మొటిలిటీ పర్సెంటేజ్ ఎక్కువ లేకపోవడము, ఇవి రీజన్స్ ఉంటాయి. అలాగే వెరికోసిల్ కానివ్వండి లేకపోతే మిగతా వేరే ఇతర రీజన్స్ అయిన కూడా ఉండొచ్చు. ఓకే డాక్టర్, మీరు ఇప్పుడు చెప్తున్నారు పీసీఓడి ప్రాబ్లం కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణం అవుతుంది అనేసి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇది కామన్ ప్రాబ్లం లాగా అయింది. దీనికి ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా కారణం అవుతాయంటారా? సో పీసీఓడి అనేది మెయిన్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో పీసీఓడి అనేది మనకి జనరల్గా 24 years తర్వాత ఏజ్ ఉమెన్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మానసిక ఒత్తిడికి కంటిన్యూస్గా లోన్ అవుతూ ఉంటారో, అలాగే ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు మన బాడీలో కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలా స్టార్ట్ అవ్వడం వల్ల పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్కి కానివ్వండి దారితీస్తుంది. సో ఇలాంటి వాళ్ళలో పీసీఓడిలో సమస్యలుగా మనం సిమ్టమ్స్ ఏమి చూడవచ్చు అంటే వాళ్ళకి నెలసరి అనేది సరిగ్గా రాకపోవడం కానివ్వండి, వచ్చినా కానివ్వండి చాలా ప్రొలాంగ్గా ఉండడము, ఉంటే తక్కువగా బ్లీడింగ్ ఉండడం లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ ఉండడం, ఇవన్నీ కూడా పీసీఓడి సమస్యలుగా గుర్తించవచ్చు అనమాట. సో ఈ పీసీఓడి మెయిన్గా డైట్ వల్ల కన్నా ఎక్కువ కూడా మనం మెంటల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ స్ట్రెస్ అంటే ఒత్తిడి ఏ విధమైన ఒత్తిడి కానివ్వండి ఒక ఫీమేల్ తీసుకుంటుంది అంటే కనుక వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, ట్యూబల్ బ్లాక్స్ అన్నారు ఇందాక, అయితే ట్యూబల్ బ్లాక్స్ అసలు ఎందుకు అవుతూ ఉంటాయి? సో ట్యూబల్ బ్లాకేజ్ అనేది మనకి జనరల్గా మన గర్భాశయం ఫార్మేషన్లో అంటే ఏర్పడడంలో మనకి గర్భాశయం 2 అండాశయాలు ఉంటాయన్నమాట. సో ఆ అండాశయాల నుంచి గర్భాశయాన్ని కనెక్ట్ చేస్తూ మనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ ఫాలోపియన్ ట్యూబ్స్లో కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే ఇంతకు ముందు ఎప్పుడైనా వాళ్ళు ట్యూబర్క్యులోసిస్ టీబీ తోటి బాధపడిన వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆ ట్యూబ్ అనేది కొంతవరకు ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ వల్ల కొంతవరకు బ్లాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొంతమందికి యూనిలాటరల్ బ్లాక్ అంటే ఒక సైడ్ బ్లాక్ ఉండడము, కొంతమందిలో 2 sides ఫాలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ అయిపోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి కూడా మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్ ఉందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు అన్నారు బ్లాకేజ్ గురించి, అయితే 2 sides 1 side బ్లాక్ అయ్యి ఇంకో సైడ్ ఓపెన్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఏమైనా వస్తుందా? ఉంటుందండి. ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళకి సైకిల్స్ అనేది రెగ్యులర్గా ఉన్నా కానివ్వండి ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట. అంటే సక్సెస్ రేట్ అనేది 100% ఉండదు. ఆ 30 to 40% సక్సెస్ అయినా కానీ 1 sided బ్లాక్ ఉన్నా కానీ మన దగ్గర ఎలా ఉంటుందంటే
ఒక సైడ్ బ్లాక్ ఉంది కాబట్టి ఇంకో సైడ్ నుంచి ట్రై చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఒక సైడ్ ఆ ట్యూబల్ బ్లాక్ అనేది క్లీన్ చేసే విధంగా మన ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది కాబట్టి టూ సైడ్స్ బ్లాక్స్ కూడా క్లియర్ ఆఫ్ అవ్వడం వల్ల మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్టైల్ రేంజెస్లోకి వచ్చేస్తూ ఉంటారు ఆ ఫీమేల్. అండ్ వన్ సైడ్ బ్లాక్ ఉన్నా కానివ్వండి 30-40% ఫీమేల్లో మనము సక్సెస్ రేట్ చూడొచ్చు అనమాట. ఓకే డాక్టర్, థైరాయిడ్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది, కానీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హోమియోపతి ద్వారా క్యూర్ అయ్యే అవకాశం ఉందా? సో జనరల్గా మనము థైరాయిడ్ రేంజెస్ చూసుకున్నట్టయితే కనుక TSH రేంజెస్ మనము 0.5 నుంచి 5.5 వరకు నార్మల్ రేంజెస్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో కానీ ప్రెగ్నెన్సీ రావడం కోసం మనం ఈ థైరాయిడ్ రేంజెస్ అనేది 0.5 నుంచి 1 or 1.5 వరకే కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే మన థైరాయిడ్ రేంజెస్ అంటే TSH హార్మోన్ రేంజెస్ ఈ రేంజెస్లో ఉంటాయో ఫర్టిలిటీ అనేది ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో తొందరగా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెము బార్డర్ లైన్లో ఉన్నా కానివ్వండి, అబోవ్ 3 or 4 ఉన్నా కానివ్వండి, జనరల్గా మనం రిపోర్ట్స్ తీసినప్పుడు అది నార్మల్గానే కనిపించినా కానివ్వండి, ఫర్ ప్రెగ్నెన్సీ విమెన్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే విమెన్లో మాత్రం అది కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. సో దీనికి మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా ఆ నార్మల్ రేంజెస్కి తీసుకురావడమే కాకుండా కంప్లీట్గా క్యూర్ అయిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర, థైరాయిడ్ కేసెస్ అని కూడా. ఓకే డాక్టర్, ఫైబ్రాయిడ్స్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా డాక్టర్, ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ఫైబ్రాయిడ్స్ అనేది ఒక కంత అన్నమాట. సో మన అంటే గర్భాశయంలో ఒక అబ్నార్మల్ మాస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒక పర్టికులర్ రీజన్ అనేది లేదనమాట. దీనికి అబ్నార్మల్గా ఫామ్ అయినా కానీ నార్మల్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా బ్లడ్ సప్లై చేయడం ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలా ఫామ్ అయిన దాన్ని అది మధ్యలో బ్లాకేజ్ ఉండడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలన్నా కానీ అది పెద్దగా మనకి ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల అది ఇంప్లాంటింగ్ పొజిషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఉండడం, లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉన్న ఫీమేల్ ఇఫ్ ఆల్రెడీ కన్సీవ్ అయినా కానివ్వండి త్వరగా మిస్క్యారేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్ రావడానికి ఇదే మెయిన్ కాజ్, ఇది ఎగ్జాక్ట్ కాజ్ అన్నట్టుగా చెప్పడానికి ఉండదు. సో ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది అనమాట. కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉంటుంది, కొంతమందికి అవగాహన లేకపోవడం అంటే కంటిన్యూస్గా వాళ్ళకి మెన్సెస్ రాకపోయినా కానీ అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంతమందిలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి లోపల. దాంతోపాటుగా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ప్రీవియస్ ఏదైనా లాంగ్ టర్మ్ మెడిసిన్ హిస్టరీ తీసుకున్నా కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీలో రన్ అవుతున్నా కానివ్వండి, మళ్ళీ ఆ ఫీమేల్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు మనం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో కొమరయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కొమరవ్వ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి మేడం. చెప్పండి. హలో చెప్పండి అమ్మా. పొత్తి కడుపు నొప్పి, మూత్రంలో పొత్తి కడుపు, నడుము బాగా నొస్తుంది మేడం 4 రోజులే. ఓకే అమ్మా, నెలసరి ప్రాబ్లం ఏమైనా ఇస్తుంది మేడం నాకు. ఏంటండి? ఎండ్రోమెట్రియోసిస్ అంటారు, చాక్లెట్ ఇస్తాను. ఎండోమెట్రియోసిస్ అన్నారా? ఏమని చెప్పారమ్మా మీకు? సిస్ట్ ఉంది మేడం నాకు, ఆల్రెడీ సిస్ట్ ఉంది. ఓకే. అయితే హైదరాబాద్ పోయినాము, పోతే ఇది హార్మోన్ టాబ్లెట్లు వాడాలని ఇచ్చింది. ఇప్పుడు మేడం వాడుతున్నది కంటిన్యూగా, వాడిని కూడా నొప్పి వస్తుంది మేడం బాగా. ఇప్పుడు 3-4 రోజులు ఎందుకో అర్థమైంది, ఎండ కాదు ఇప్పుడే. సో అది కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది, మీకు ఆల్రెడీ సిస్ట్ ఉంది అంటున్నారు కాబట్టి హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో అనేది చేంజెస్ వస్తూ ఉంటాయమ్మా. మన శరీరంలో చేంజెస్ ఎప్పుడైతే వస్తుంటాయో దాన్ని అలవాటు చేసుకోవడానికి మన బాడీ ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్లో కనుక వచ్చింది అనేది అయితే కనుక నార్మల్గా ఒక 4 or 5 days తర్వాత తగ్గిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది కాదు, ఆల్రెడీ సిస్ట్ ఉంది కాబట్టి వేరే ఇతర రీజన్స్ కూడా ఉంటాయమ్మా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎండోమెట్రియోసిస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సిస్ట్ అనేది ఒక సైడ్ ఉంటే ఓకే, లేకపోతే అది 2 sides కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రీజన్స్ తీసుకొని దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా. సో ఒకసారి మీరు ఇఫ్ ఇన్ కేస్ USG చేయించుకున్నట్టయితే కనుక, అంటే పొట్టది స్కానింగ్ చేయించుకున్నట్టయితే కనుక ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. వాళ్ళు మిమ్మల్ని చూసి దాని ప్రకారంగా రిపోర్ట్స్ ప్రకారంగా మీకు మెడిసిన్ అనేది అందివ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో కృష్ణవేణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా. నా పేరు కృష్ణవేణి అండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ప్లస్
ఏమంటారు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయన్నారు మేడం నాకు. అయితే Okay. హిస్టోస్కోపీ చేసి రైట్ సైడ్ ట్యూబ్ నార్మల్ చేశారు డాక్టర్ గారు. ఓకే. అయితే మార్చిలో ఐవీఎఫ్ చేయించుకున్నాను. చేయించుకుంటే అది ఫెయిల్ అయింది మేడం అసలు. ఓకే. అయితే డాక్టర్ ఏమంటుంది మీకు ఇక సరోగసీ అని అంటున్నారు. ఓకే అమ్మా. ఒక 2-3 మంత్స్ చూసి సరోగసీ నీకు ఎండోమెంటరీ థిక్నెస్ అనేది పెరగట్లేదు ఎన్ని మందులు వాడినా అని అంటున్నారు. ఓకే. ఏమైనా ట్రీట్మెంట్ అనేది ఏమైనా ఉందా మేడం మీ దగ్గర? ఉంటుందమ్మా. సో మనము ఒకసారి రిపోర్ట్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది. మీ ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక పేషెంట్కి డాక్టర్ సరోగసీ అడ్వైస్ చేశారంటే అది క్రిటికల్ కండిషన్స్లో అయితేనే అలా సజెస్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మన హోమియో కేర్లో మన కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మీకు నయం అవుతుంది అంటే కనుక ఒకసారి మనం రిపోర్ట్స్ చూసింది దాన్ని బట్టి చెప్పొచ్చమ్మా. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి. మన దగ్గర అన్ని విధాలమైన డిసీజెస్కి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీ రిపోర్ట్స్ చూసి వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబుల్ అవుతుందా లేకపోతే కొంతవరకు హెల్ప్ అవుతుందా పాలియేటివ్గా ఉంటుందా అనేది వాళ్ళు చూసి చెప్తారమ్మా. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో విజయలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. మేడం నాకు 34 years. ఓకే. నాకు బాబు ఉన్నాడు 4 years. మళ్ళీ సెకండ్ కన్సీవ్ అవ్వట్లేదు మేడం. ఓకే అమ్మా. సో నెలసరి అంతా రెగ్యులర్ గానే ఉందా? రెగ్యులర్ గా ఉంటుంది మేడం. ఓకే. థైరాయిడ్ ఏమైనా ఉందా? ఇది మేడం థైరాయిడ్ ఏమైనా ఉందా? అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు మేడం. ఓకే. స్కానింగ్ ఎప్పుడైనా చేయించారమ్మా మరి? 2 months బ్యాక్ చేయించాను మేడం. అయితే ఓవల్యూషన్ అవ్వలేదు అని చెప్పారు, అవ్వట్లేదు అన్నారు. ఓకే అమ్మా. సో మనకి నెలసరి సరిగ్గా రెగ్యులర్గా అవుతున్నా కానీ అక్కడ ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే కనుక అండం అనేది విడుదల అవ్వట్లేదు అని అర్థం అమ్మ. ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే కనుక సో రెగ్యులర్గా మెన్సెస్ రావడానికి మనకు ఓవ్యులేషన్ అనేది కంపల్సరీ. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఓవ్యులేషన్ అవ్వకుండా కూడా అంటే అండం విడుదల అవ్వకుండా కూడా నార్మల్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఎప్పుడైతే ఓవ్యులేషన్ జరుగుతుందో అప్పుడు మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో మనము దీని ఓవ్యులేషన్ ప్రాసెస్ని మళ్ళీ కోపప్ చేసే విధంగా అలాగే విడుదలయ్యే అండాలన్నీ కూడా స్ట్రెంగ్తన్గా ఉండే విధంగా మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించనమా. కంపల్సరీగా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇందాకైతే మీరు పీసీఓడి గురించి చెప్పారు. అయితే పీసీఓడికి ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవేమైనా కారణం అవుతాయంటారా? ఎందుకంటే దాదాపు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం, బయట ఫుడ్స్ తినడం ఇలాంటివి జరుగుతుంది కదా ఇప్పుడు. దీనికి ఏమైనా ఇది కారణం అవుతుందంటారా? సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఉండొచ్చమ్మా ఇది. ఎందుకంటే డైట్ అనేది మనం మెయిన్ రీజన్గా తీసుకోలేము. ఎందుకంటే కన్సిడరబుల్లీ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాము, ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నామంటే కనుక కొంతవరకు మనము ఒబేసిటీ అనేది డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అలాగే వన్స్ మన బాడీ ఒబేసిటీ రేంజెస్లోకి వచ్చేసిందంటే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద రీజన్స్గా అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్గా చెప్పుకోవచ్చు, కానీ మెయిన్ రీజన్గా మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేది చెప్పలేము. సో పీసీఓఎస్ అనేది మనకి సెకండరీగా పీసీఓడి సిమ్టంలో మనకు ఉంటుందన్నమాట. ఒబేసిటీ పెరగడం, వెయిట్ పెరగడం అనేది. కొంతమందిలో వెయిట్ పెరగడం వల్ల కూడా పీసీఓఎస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే ఒక 5 to 10% కాంట్రిబ్యూట్ చేసినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ రిగార్డింగ్ స్ట్రెస్ అని చెప్పొచ్చు అనమాట ఇది పీసీఓడి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో స్వప్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు థైరాయిడ్ ఉంది మేడం, 25 mcg. ఓకే అండి. ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసిండ్రు, 2 ట్యూబ్స్ క్లియర్ అయినాయని చెప్పింది మేడం. ఓకే అమ్మా. మళ్ళీ ఒక 1 month మెడిసిన్ వాడిన మేడం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంట. ఓకే అమ్మా. సో 1 month వాడారు? అవును మేడం. ఓకే అమ్మా. సో మీ థైరాయిడ్ రేంజెస్ అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయా? ఇప్పుడు నార్మల్కి వచ్చింది మేడం. అంటే ఇందాక నేను చెప్పినట్టు 0.5 నుంచి 1 or 1.5 మధ్యలో ఉందా లేకపోతే ఎక్కువ ఉందమ్మా కొంచెం? నేను టాబ్లెట్ 25 mcg వాడుతున్నా మేడం. అవునమ్మా, టాబ్లెట్ 25 mcg వాడుతున్నారు. కాకపోతే రిపోర్ట్స్ లో వాల్యూస్ అడుగుతున్నాను నేను. వాల్యూ 0.4 ఉంది మేడం. 0.4 ఉంది. ఓకే, మన నార్మల్ రేంజెస్ లోనే ఉంది. సో ఫైన్. సో 1 month వెయిట్ చేస్తున్నారు కాబట్టి మెన్స్ట్రల్ సైకిల్ అనేది రెగ్యులర్ అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ 1 or 2 months లో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ అమ్మా. ఇఫ్ ఇన్ కేస్ అలా కూడా అవ్వట్లేదు అంటే కనుక మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. సో ఆల్రెడీ ట్యూబల్ బ్లాకేజ్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు 2 ట్యూబ్స్ కూడా క్లియర్ చేశారు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫర్టైల్ రేంజెస్ అనమాట.
ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ఉమాదేవి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అది మా పాపకండి మెన్సెన్స్ వస్తుంది కానీ మెల్లగా 1 నెల దాటి 15 రోజులకి అలా వస్తుందండి. అది బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది 2 months నుంచి. ఓకేమ్మా, ఏజ్ ఉందమ్మా? 10 days, 22 years. 22 years. ఓకేమ్మా. సో తను ఫస్ట్ ఏంటి? ఓకే, మెన్సెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అలాగే 1 month 15 daysకి వస్తుందా లేకపోతే రెగ్యులర్ గానే ఉందామా? కొంచెం బ్లీడింగ్ కనబడుతుందండి. 2 days దాకా మళ్ళీ కనబడలేదు. తర్వాత 2 days నుంచి మళ్ళీ అలాగా కంటిన్యూషన్ అవుతుంది. సో ఇది పీసీఓడి ఛాన్సెస్ ఉంటుందమ్మా, ఎందుకంటే 22 years అని చెప్తున్నారు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉంది కాబట్టి పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే తను ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది, లేకపోతే ఎక్కువగా వర్క్ చేస్తుంది అంటే కనుక, లేకపోతే సెడెంటరీ లైఫ్ అంటే ఒకటే దగ్గర కూర్చొని కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల కూడా ఇది మనకి నెలసరి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. సో ఒక్కసారి స్కానింగ్ చేయించి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి, వాళ్ళు ఆ స్కానింగ్ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది అందివ్వడం జరుగుతుందమ్మా. ఓకే డాక్టర్, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి డాక్టర్? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ అనేది మన గర్భాశయంలో ఒక లేయర్ అనమాట, ఎండోమెట్రియల్ లేయర్ అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైనా ఈ ఎండోమెట్రియల్ లేయర్ మనకి నెలసరి వచ్చే కన్నా ముందు కొద్ది వరకు థిక్ అయిపోయి దాని తర్వాత నార్మల్ రేంజెస్లోకి వచ్చేస్తుంది. సో ఇలా కాకుండా అక్కడ పెరగాల్సిన ఎండోమెట్రియల్ లేయర్ యూట్రస్ లోపల కాకుండా వేరే వేరే ప్లేసెస్లో పెరగడం కానివ్వండి, లేకపోతే యూట్రస్ బయట పెరగడం కానివ్వండి, మనం ఎండోమెట్రియోసిస్ అని చెప్తుంటాం. సో ఈ అబ్నార్మల్ టిష్యూ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్లో చేంజెస్ రావడము, కొంతమందిలో స్కాంటీగా ఉండడము, కొంతమందిగా అధికంగా బ్లీడింగ్ అవ్వడము, కొంతమందిలో ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లంతో పాటుగా అనిమియా ప్రాబ్లం రావటం. ఎందుకంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇందాక పేషెంట్ చెప్పినట్టు అధికంగా పొట్ట నొప్పి రావడము, కింద అంతా పొత్తికోవడం అంతా కిందకి లాగేస్తున్నట్టుగా పెయిన్ ఉండడం, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారనమాట. సో మెయిన్గా ఇది రావడానికి కారణాలు ఏంటి అంటే మళ్ళీ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్గానే చెప్పుకోవచ్చుమా. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రసన్న గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు మేడం, నాకు ఎస్ చెప్పండి. అయితే డాక్టర్, రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా డాక్టర్, ఎందుకు అలా జరుగుతుంది? సో కొంతమందిలో అది టెండెన్సీ ఉంటుందమ్మా. సో వాళ్ళ బాడీలో ఈ కొన్ని హార్మోన్స్ మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడం తర్వాత మన బాడీలో కొంతవరకు చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందిలో అది కోపప్ చేసుకొని ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. కొంతమందిలో చాలా సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో కోపప్ అవ్వకుండా రిపీటెడ్గా అబార్షన్స్ అవ్వడం చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందిలో ఎవ్రీ 3rd monthకి అబార్షన్ అవ్వడము, అలాగే ఎవ్రీ 5th monthలో అబార్షన్ అవ్వడం చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఇది అజాగ్రత్త వల్ల కూడా ఉంటుంది. కొంతమందిలో మనకి ఇందాక నేను చెప్పినట్టు యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉందనుకోండి, ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ కన్సీవ్ అయినా కానివ్వండి, ఆ ఫైబ్రాయిడ్ గ్రోత్ అనేది పెరగడం వల్ల మనకి ఇక్కడ బేబీ గ్రోత్ అనేది ఉండదు కాబట్టి కంటిన్యూస్గా పుష్ చేయడం వల్ల అలా కూడా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. సో ఈ టెండెన్సీ కొంతమందిలో టెండెన్సీ ఉంటుంది, కొంతమందిలో అదర్ ప్యాథలాజికల్ కాజెస్ ఉంటాయి. సో ఎవరి లోపలైతే మనకి టెండెన్సీస్ ఉంటాయి, అంటే రిపీటెడ్గా వాళ్ళకి ఎవ్రీ టైం కన్సీవ్ అయినప్పుడల్లా అదే మంత్లో కరెక్ట్గా అదే మంత్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోతుంది అంటే కనుక ఈ టెండెన్సీ అంటే వాళ్ళ తత్వాన్ని తీసే విధంగా మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మెడిసిన్స్ వర్క్ చేస్తాయి. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసే విధంగా కూడా ఉంటాయి. అలాగే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుంది, బేబీ కూడా హెల్దీగా ఉండే విధంగా మన దగ్గర మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే డాక్టర్, చాలా మంది కూడా మేజర్గా ఎక్కువ మంది కూడా థైరాయిడ్తో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అని కూడా అన్నారు. వీళ్ళకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనము వాళ్ళ థైరాయిడ్ రేంజెస్ని నార్మల్ చేయడానికి ఫస్ట్ మెయిన్గా మనం చేస్తూ ఉంటాము. దాని తర్వాత వాళ్ళకు ఒకసారి థైరాయిడ్ రేంజెస్ అనేది నార్మల్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం దాని ప్రకారంగా డేట్స్లో వాడడం కానివ్వండి, అలా వాళ్ళకి కంప్లీట్ కౌన్సిలింగ్ ఇచ్చేసి థైరాయిడ్ రేంజెస్ అనేవి నార్మల్గా ఉండి కరెక్ట్గా చూసుకునే విధంగా మనకి ఉంటుంది. అలాగే ఫర్టిలిటీ రేంజెస్లో రావాలంటే థైరాయిడ్ ఏ రేంజెస్లో ఉంటే బెటర్, అలాగే వాళ్ళు వేరే అలోపతిక్ మెడికేషన్ వాడుతున్నారా, ఇఫ్ ఇన్ కేస్ వాడుతున్నట్టయితే కనుక అది కూడా కంప్లీట్గా
ఆపించేసి ఓన్లీ మనం మెడిసిన్ మీద ఉండే విధంగా చూస్తుంటాం. సో వన్స్ అదంతా కూడా నార్మల్ రేంజెస్లో వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీకి కోసం అనేది మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఏదైనా కూడా ఓన్లీ పిల్స్ అండ్ టాబ్లెట్స్ ద్వారానే మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రేణుకా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం నాకు 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు పిల్లలు కాలేదండి. ఓకేమ్మా, సో స్కానింగ్ కానీ ఏమైనా చేయించారా? బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చేయించినామండి. ఓకే, సో ఏం ప్రాబ్లం ఏముందన్నారు? మా ఆయనకు కొంచెం క్రీమ్లు అనేది తక్కువ ఉన్నాయి అని చెప్పేసి. ఓకేమ్మా, సో మన దగ్గర దానికోసం కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. సో 50 or to 60 million స్పర్మ్ కౌంట్ ఉంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ దానికన్నా తక్కువగా ఉంటే కనుక, లేకపోతే అసలుకే లేకపోతే కూడా మన దగ్గర ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయమ్మా. సో ఒకసారి తన రిపోర్ట్స్ తీసుకుని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి అమ్మా. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో 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 రమేష్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి రమేష్ గారు? మేడం వాళ్ళకు చూపించాము మిసెస్ వాళ్ళకు. ఓకే, వాళ్ళకు వాళ్ళు మన ఎగ్ రిలీజ్ కావట్లేదు మేడం. హోమియో కేర్ లో తీసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి? కంపల్సరీ అండి. సో ఓవ్యులేషన్ అవ్వకుండా ఉండడానికి మనకి కొన్ని రీజన్స్ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మనకి FSH, LH అనే హార్మోన్స్ మన బాడీలో అంటే ఫీమేల్ బాడీలో ఉంటూ ఉంటాయి. సో వాటి మధ్యలో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ జరుగుతుందో ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా అవ్వదండి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తూ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ అయ్యే విధంగా మన ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో తన రిపోర్ట్స్ తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించమనండి సార్. ఓకే డాక్టర్, మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి డాక్టర్? సో ఇందాక చెప్పినట్టు మెయిల్ ఇన్ఫర్టిలిటీలో మనకి అజూస్పర్మియా అనేసి, ఆలిగోస్పర్మియా అనేసి, అలాగే నార్మో అసినోజూస్పర్మియా అనేసి చెప్తూ ఉంటాం. సో మెయిన్గా అజూస్పర్మియా అంటే మనకి క్రిములు అనే లేకపోతే స్పర్మ్ అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా యాబ్సెన్స్ ఆఫ్ స్పర్మ్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ కణాలు అనేది ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందన్నమాట. సో అలా అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఉన్నా కానీ చాలా తక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాము. సో అది నార్మల్ రేంజెస్ వచ్చే విధంగా మనం మెడిసిన్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అన్ని నార్మల్గా ఉన్నాయి, కౌంట్ కూడా అబౌవ్ 60 million ఉంటుంది, అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మనం అక్కడ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో కొంతమందిలో అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి, నార్మల్ ఫామ్స్ తక్కువగా ఉంటుంది, మార్ఫాలజీ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా కరెక్షన్ చేస్తూ మనం ట్రీట్మెంట్ ఎప్పుడైతే అందిస్తామో కంప్లీట్గా మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సౌజన్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి, చెప్పండి అమ్మా. చెప్పండి. నా థైరాయిడ్ ఉందండి నాకు. ఓకే అమ్మా, ఎప్పటి నుంచి? బుడగలు కూడా ఉన్నాయండి. ఏంటండి? నీటి బుడగలండి. ఓకే, అయితే డేటు సరిగ్గా రావట్లేదని నెల రావడానికి ఇచ్చారండి. ఓకే, 4 నెలలు 5 నెలలు బాగానే వచ్చినాయండి. పోయిన నెల 7వ తారీఖు ఉన్నానండి, ఇప్పటికి 2 నెలలు అయిందండి, ఇంకా డేట్ రాలేదండి. ఓకేమా. కడుపులో బాగా నొప్పి వస్తుందండి, పొట్టు కడుపు కింద. ఓకే, నడుము పోటు వస్తుందండి, బాగా మగత కూడా బాగా వస్తుందండి. ఓకే అండి. సో ప్రెగ్నెన్సీకి వాడేమండి 2 నెలలు, ఏ ఉపయోగం లేదండి. సో ఎప్పుడైతే మీరు హార్మోనల్ పిల్స్ తీసుకున్నారో, ఏదైతే 21 days టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మీకు నెలసరి అనేది రావడము, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ సైకిల్, అలాగే ఒక 3 to 4 cycles ఇస్తూ ఉంటారు. సో ఈ హార్మోనల్ థెరపీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లైట్గా ఇంబ్యాలెన్స్ ఉంటే అది కరెక్షన్ అయిపోయి నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా కంప్లీట్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు మనకి ఈ హార్మోనల్ థెరపీ అనేది కొంతవరకే హెల్ప్ అవుతుంది, కంప్లీట్గా హెల్ప్ అవ్వదమ్మా. సో మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఒక్కసారి మీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే రెగ్యులర్ అయిపోతాయో అంటే కరెక్షన్ జరిగిపోతాయో దాని తర్వాత కంపల్సరీ ఫర్టైల్ రేంజెస్లోకి మీరు వస్తారు. సో హార్మోనల్ ట్యాబ్లెట్స్ కాకుండా, హార్మోనల్ థెరపీ కాకుండా కాన్స్టిట్యూషనల్ థెరపీ ప్రిఫర్ చేసినట్టయితే కనుక కంప్లీట్ సొల్యూషన్స్ ఉంటాయి, తొందరలోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి అమ్మా. ఓకే డాక్టర్, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హోమియోపతి ఎలా యూజ్ అవుతుంది?
సో మన దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఇమ్యూన్ బూస్టర్ కిట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఆల్రెడీ అందరిలో కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది నార్మల్ రేంజెస్లో ఉందా లేకపోతే తక్కువ రేంజెస్లో ఉందా అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్సే కానివ్వండి. సో ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తామో, అంటే నార్మల్గా ఉన్నా కూడా ఈ ఇమ్యూన్ బూస్టర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తి అనేది పెరగడంతో పాటుగా ఈ డిసీజెస్ని ఫైట్ చేసే కెపాసిటీ ఎక్కువగా అవ్వడం వల్ల మనం చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండొచ్చు. అలాగే డిసీజెస్ రాకుండా కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.